హలో ఎవ్రీవన్. పబ్లిక్ ఎగ్జామినేషన్లో మ్యాథ్స్ 2Bలో క్వశ్చన్ నెంబర్ 6 మనకు ఇండెఫినెట్ ఇంటిగ్రల్ టాపిక్ నుంచి వస్తుంది. అయితే ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో బేసిక్ ఎక్సైజ్ ఏబిలోంచి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో ఉండే ఫార్ములాస్ పైన కమాండింగ్ ఉండాలి. తర్వాత బేసిక్ ఇంటిగ్రల్ వాల్యూస్, ఫండమెంటల్ ఇంటిగ్రల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ, ఫండమెంటల్ ఫంక్షన్స్ అన్నిటికీ ఇంటిగ్రల్ వాల్యూస్ ఐడియా ఉంటే మనం ఈజీగా ఈ ప్రాబ్లం చేయొచ్చు. డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, డిస్కస్ చేద్దాం మనం. క్వశ్చన్ నెంబర్ 6 ఫ్రమ్ ద టాపిక్ ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కొసెకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అని ఉంది. నంబర్ ఆఫ్ టైమ్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్ ఇది. ఐఎమ్ గోయింగ్ టు రైట్ I equal to integration of secant square x into cosecant square x dx. ఇక్కడ secant square నేమో మనం 1/cos square అని రాద్దాం. తర్వాత cosecant square నేమో 1/sin square x అని రాద్దాం. Now the value of I become integral 1 divided by cos square x into sin square x dx it is. న్యూమరేటర్లో 1 ఉంది కదా, 1 మనం sin square x ప్లస్ cos square x అని రాద్దాం. ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ యూజ్ చేస్తున్నా. డినామినేటర్ పార్ట్ cos square x into sin square x as it is. దీన్ని ఇప్పుడు మనం 2 పార్ట్స్గా స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ గురించి ఆలోచిద్దాం. ఎస్, ఇన్ ద నెక్స్ట్ స్టెప్ ఇఫ్ ఐ స్ప్లిట్ ఇట్ ఇంటూ 2 పార్ట్స్, ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రల్ ఫస్ట్ sin square x by cos square x into sin square x అని వస్తుంది. sin square x divided by sin square x into cos square x dx. ఆ తర్వాత ప్లస్ ఇంటిగ్రల్ cos square x హోల్ డివైడెడ్ బై డినామినేటర్ పార్ట్లో మళ్ళీ sin square x into cos square x dx అని రాద్దాం. ఎస్, ఇక్కడ sin స్క్వేర్ నెగ్లెక్ట్ అయిపోతే మనకు 1/cos స్క్వేర్ మాత్రం మిగులుతుంది. 1/cos స్క్వేర్ ఎక్స్ అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్. ఇక్కడ cos స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 1/sin స్క్వేర్ అంటే కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అని వస్తుంది. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏంటి? డైరెక్ట్ ఫార్ములా కదా. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఈజ్ tan x. పక్కనే కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ అంటే మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ సి. దేర్ ఫోర్ ఐ బికమ్ tan x మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి. ఇలా ప్రాబ్లం సాల్వ్ చేయాలి. యూవీ రూల్ అనుకోకండి, రెండు ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో ఉండే ఫార్ములాస్ను బేస్ చేసుకుంటూ సాల్వ్ చేయాలని గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అయిపోయి u into v అనే థాట్లో ఉండకండి. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్. ఇంటిగ్రల్ 1 ప్లస్ cos స్క్వేర్ ఎక్స్ డివైడ్ బై 1 మైనస్ cos 2x dx అని ఉంది ఇక్కడ. we know that by using trigonometric ratios 1 minus cos 2x written as 2 sin square x. సో ఈ ఫార్ములా అప్లై చేద్దాం మనం. గివెన్ ఐ ఇంటిగ్రల్ 1 ప్లస్ cos స్క్వేర్ ఎక్స్ ఇన్ ద న్యూమరేటర్, డినామినేటర్ పార్ట్లో 1 మైనస్ cos 2x ఉంది కదా, దాన్ని మనం 2 sin స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. 1 మైనస్ cos 2 డీటా 2 sin స్క్వేర్ డీటా కదా. డినామినేటర్ పార్ట్లో 2 ఉంది కదా, దాన్ని అవుట్ సైడ్ రాద్దాం. ఇంటిగ్రల్
ఇప్పుడు 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ అని వస్తుంది కదా. 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్ సపరేట్లీ, కాస్ స్క్వేర్ ఎక్స్ డివైడ్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ separately I am going to write. Now what happens, the value of I 1 by 2 into integral 1 by sin square x అంటే cosecant square x, తర్వాత cos square x by sin square x అంటే cot square x అని వస్తుంది. ఎస్, డినామినేటర్ పార్ట్లో 2ని సపరేట్ రాసాం ఫస్ట్, తర్వాత 2 పార్ట్స్గా స్ప్లిట్ చేస్తే మనకు cosecant square x ప్లస్ cot square x అని వచ్చింది. And here first term cosecant square x as it is, ఈ cot square x మాత్రం మార్చుదాం. cot square x written as cosecant square x minus 1 using trigonometric identity. 2 times cosecant square x వచ్చింది ఇక్కడ. Therefore the value of I written as 1 by 2 outside అట్లాగే ఉంటుంది. ఫస్ట్ ఇంటిగ్రల్ 2 times ఆఫ్ cosecant స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ రాయాలి, ఆ తర్వాత మైనస్ ఇంటిగ్రల్ డిఎక్స్ రాస్తాం. నౌ ద వాల్యూ ఆఫ్ I ఈక్వల్ టు 1 by 2 ఇంటూ cosecant స్క్వేర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ మైనస్ కాట్ ఎక్స్ కదా, సో దట్ వాట్ వి గెట్ మైనస్ 2 కాట్ ఎక్స్, ఇక్కడ ఇంటిగ్రల్ 1 dx ఏమో ఎక్స్ అవుతుంది. Therefore the value of I become 2 cancel చేద్దాం, minus cot x minus x divided by 2 plus c, integral constant రాయాలి. So minus cot x minus x by 2 plus c is integral value in this case. Move to the next question. Integral root over 1 minus cos x dx is given. Yes, we know that 1 minus cos 2 theta written as 2 sin square theta it is. Yes, given integral value, integration root over 1 minus cos 2x dx kada. Now the value of I equal to integral root over 1 minus cos 2 theta ను మనం 2 sin square theta రాస్తాం కాబట్టి ఇది 2 sin square x dx. Now I equal to integral root 2 separate రాద్దాం, root over sin square అంటే sin x మాత్రం వస్తుంది. sin x integration minus cos x కదా, so that I value become minus root 2 cos x plus constant. sin x integration minus cos x, అట్లాగే ఒక రూట్ 2 అవుట్ సైడ్ ఉంటుంది కాబట్టి మైనస్ రూట్ 2 కాస్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1 బై కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్ అని ఇచ్చాడు. డినామినేటర్ పార్ట్లో కాంబినేషన్ ఆఫ్ హైపర్బోలిక్ సైన్ అండ్ కోసైన్ ఉంది అక్కడ, న్యూమరేటర్లో మాత్రం 1 అని ఇచ్చాడు. we know that from hyperbolic functions you can write first identity cos hx whole square minus sin hx whole square equal to 1. ఈ ప్రాపర్టీ వాడదాం. న్యూమరేటర్లో హైపర్బోలిక్ ఐడెంటిటీ వాడుకుంటున్నా. గివెన్ I ఇంటిగ్రల్ 1 డివైడెడ్ బై cos hx plus sin hx dx. అయితే ఈ 1 మాత్రం cos hx హోల్ స్క్వేర్ మైనస్ sin hx హోల్ స్క్వేర్ అని రాద్దాం, డివైడ్ బై cos hx ప్లస్ sin hx dx. న్యూమరేటర్ ఇప్పుడు మనకు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్లో ఉంది, సో దట్ యూ కెన్ రైట్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b, అంటే cos hx ప్లస్ sin hx ఇంటూ cos hx మైనస్ sin hx. డినామినేటర్ పార్ట్లో జస్ట్ cos hx ప్లస్ sin hx రాద్దాం ఇంటూ dx. ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి.
ఇండిపెండెంట్గా ఇప్పుడు ఇంటిగ్రేట్ చేయాలి మనం. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos hx dx ఫస్ట్ వన్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin hx dx సెకండ్ వన్. cos hx ఇంటిగ్రేషన్ వచ్చేసి sin hx ఇంటిగ్రేషన్ ఏమో cos hx ప్లస్ c ఇంటిగ్రల్ కాన్స్టెంట్ రాయాలి. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ప్రతి ప్రాబ్లంలో కూడా ట్రిగ్నామెట్రీ తర్వాత హైపర్బోలిక్ ఫంక్షన్స్ పైన ఉన్నటువంటి ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకుంటూ మనం ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. చూడండి, ప్రీవియస్ క్వశ్చన్ ఇక్కడ 1 మైనస్ కాస్ థీటా ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ థీటా ఫార్ములా యూజ్ చేసాం. ఇక్కడ కూడా 1 మైనస్ కాస్ 2x 2 సైన్ స్క్వేర్ x, ఇక్కడ 1 సైన్ స్క్వేర్ x ప్లస్ కాస్ స్క్వేర్ x ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ వాడుకున్నాం. సో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ తర్వాత హైపర్బోలిక్ ఐడెంటిటీస్ వీటిని వాడుతూ చేయాలి. ఈ క్వశ్చన్ చూడండి, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ x ప్లస్ 1/x హోల్ క్యూబ్ dx అని ఇచ్చాడు. a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా ఐడియా ఉండాలి. a ప్లస్ b హోల్ క్యూబ్ వచ్చేసి a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b పవర్ 3. పాలినామియల్స్లో a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా నేర్చుకుంటాం మనం. అది అప్లై చేద్దాం ఇప్పుడు. I ఈజ్ గివెన్ యాజ్ ఇంటిగ్రేషన్ x ప్లస్ 1/x హోల్ క్యూబ్ dx కదా. ఫస్ట్ x క్యూబ్ రాద్దాం, తర్వాత ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ x స్క్వేర్ ఇంటూ 1/x, ఆ తర్వాత 3 ఇంటూ x ఇంటూ 1/x స్క్వేర్, ఆ తర్వాత 1/x క్యూబ్ రాయాలి ఇంటూ dx. Therefore now the value of I become integral x cube dx, that is first term. 3 outside రాద్దాం, x square by x అంటే జస్ట్ x అని వస్తుంది, ఇంటిగ్రల్ x dx. ఇక్కడ ఒక 3 outside, x by x square అంటే 1/x ఇంటిగ్రేషన్, తర్వాత ప్లస్ ఇంటిగ్రల్ 1/x క్యూబ్ అంటే x పవర్ -3 ఇంటిగ్రేషన్ రాయాలి. x క్యూబ్ ఇంటిగ్రేషన్ x పవర్ 4/4, తర్వాత ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ x ఇంటిగ్రేషన్ x స్క్వేర్ బై 2, నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ 1/x ఇంటిగ్రేషన్ లాగ్ మోడ్ x పవర్ -3 ఇంటిగ్రేషన్ రాయాలి. లాస్ట్లో x పవర్ n ఇంటిగ్రేషన్ ఫార్ములా వచ్చేసి ఇంటిగ్రల్ x పవర్ n dx ఏమో x పవర్ n+1 డివైడ్ బై n+1 ప్లస్ c. So that what we get here, x power -3 integration x power -3 plus 1 by -3 plus 1 plus integral constant. Therefore the value of I become x power 4/4 tarvata 3/2 x square and then 3 times of log mod x, ఆ తర్వాత డినామినేటర్ పార్ట్లో -2 కాబట్టి మైనస్ సైన్ రాస్తున్నా, 1/2 x పవర్ -2, x పవర్ -2 డినామినేటర్ పార్ట్ రాస్తున్నాం కాబట్టి x స్క్వేర్ ప్లస్ c. x పవర్ -3 ఇంటిగ్రేషన్ x పవర్ -3 ప్లస్ 1 బై -3 ప్లస్ 1 కదా. న్యూమరేటర్లో x పవర్ -2 వస్తుంది, దాన్ని డినామినేటర్ పార్ట్లో రాస్తున్నాం కాబట్టి x స్క్వేర్. అట్లాగే -3 ప్లస్ 1 -2 కదా, ప్లస్ ఆఫ్ -2 ఇక్కడ మైనస్ రాస్తున్నాం. దిస్ ఈజ్ ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ గివెన్ వన్. మూవ్ టు ద నెక్స్ట్. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1/1 ప్లస్ కాస్ x dx అని ఇచ్చాడు. గివెన్ దట్ ఇంటిగ్రల్ 1 డివైడ్ బై 1 ప్లస్ కాస్ x dx. ఒక 1 ప్లస్ కాస్ x డినామినేటర్ పార్ట్లో ఉంది కదా, మనం 1 మైనస్ కాస్ xతో రేషనలైజ్ చేద్దాం. 1/1 ప్లస్ కాస్ x is there. What I am doing, multiplying with 1 minus cos x and dividing with 1 minus cos x. Then what happens, the value of I equal to integral
న్యూమరేటర్లో 1 మైనస్ కాస్ ఎక్స్ వస్తుంది. డినామినేటర్ పార్ట్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి మోడల్ ఉంది కదా, 1 ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ కాస్ ఎక్స్ వాల్యూ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ రాయాలి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్? ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ యూజ్ చేస్తూ దాన్ని సైన్ స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు. న్యూమరేటర్లో 1 మైనస్ కాస్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇప్పుడు 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసి ఇంటిగ్రేట్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇంటిగ్రల్ 1 డివైడెడ్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆ తర్వాత కాస్ ఎక్స్ డివైడెడ్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ సైన్ కాబట్టి రెసిప్రోకల్ ఆఫ్ సైన్ కొసెక్ కాబట్టి కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఫస్ట్ వన్ వస్తుంది మైనస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది కదా, ఒక సైన్ వాడుకుందాం ఫస్ట్. కాస్ బై సైన్ ఏమో కాట్, రిమైనింగ్ ఇంకొక సైన్ ఉంటుంది కదా డినామినేటర్ పార్ట్లో, 1 బై సైన్ రిటర్న్ యాజ్ కొసెకంట్ ఎక్స్ డిఎక్స్. ఈ రెండు కూడా స్టాండర్డ్ ఫంక్షన్సే. కొసెకంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ మైనస్ కాట్ ఎక్స్, తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసెకంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ దట్ ఈజ్ మైనస్ కొసెకంట్ ఎక్స్. ఆల్రెడీ ఒక మైనస్ అవుట్ సైడ్ ఉంది కాబట్టి ప్లస్ కొసెకంట్ ఎక్స్ ప్లస్ సి అని రాస్తాం. నౌ ద వాల్యూ ఆఫ్ వై, మనం పాజిటివ్ ఫంక్షన్ని ఫస్ట్ రాద్దాం, నెగిటివ్ టర్మ్ ఏదైతే ఉందో అది తర్వాత రాద్దాం. ప్లస్ కొసెకంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. 2 మార్క్స్ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 1 బై 1 ప్లస్ కాస్ ఎక్స్ వచ్చినా, 1 బై 1 మైనస్ కాస్ ఎక్స్ వచ్చినా, 1 బై 1 ప్లస్ సైన్ ఎక్స్ కానీ 1 బై 1 మైనస్ సైన్ ఎక్స్ కానీ, ఈ మోడల్ క్వశ్చన్స్ అన్నిటికీ రేషనలైజేషన్ చేస్తే ఈజీగా సాల్వ్ అయిపోతాయి. నెక్స్ట్ చూడండి, 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఒకటి ఉంది, 2 బై రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఒకటి ఉంది. మనకున్న స్టాండర్డ్ రిజల్ట్స్ ఏంటి అంటే ఇంటిగ్రల్ 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ వచ్చేసి సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. అట్లాగే ఇంటిగ్రల్ 1 బై రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఏమో సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఈ 2 రిజల్ట్స్ని మనం యూజ్ చేసుకుంటూ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. గివెన్ దట్ ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ తర్వాత ప్లస్ 2 డివైడ్ బై రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ గివెన్. ఫస్ట్ మనం ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రల్ 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్, 2 అవుట్ సైడ్ ఇంటిగ్రల్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. Yes, now the value of I equal 1 by under root of 1 minus x square ఏమో sin inverse of x, 2 outside అట్లాగే ఉంటుంది. 1 by under root of 1 plus x square ఏమో sin h inverse of x plus c. సో ఇలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి మనం. మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఇంటిగ్రల్ e పవర్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ x అని ఇచ్చాడు. ఈ పవర్ లాగ్ ఎక్స్ అని ఉందనుకోండి, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ లాగరిథమిక్ ఫంక్షన్ బోత్ ఇన్వర్స్ టు ఈచ్ అదర్ సో దట్ ఇట్ గివ్స్ ద రిజల్ట్ ఎక్స్. ఇదొకటి. తర్వాత ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ కూడా వాడుకుందాం. వి నో దట్ 1 ప్లస్ tan స్క్వేర్ థీటా దట్ కెన్ బి రిటన్ యాజ్ secant square theta. I am going to use these 2 results. We know that e power log x value x, 1 plus tan square x ante secant square x అని రాయొచ్చు. Given integral e power log of 1 plus tan square x, ఎక్స్పోనెన్షియల్ లాగరిథం క్యాన్సిల్ అయిపోతే జస్ట్ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అని వస్తుంది. 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్నేమో
సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అని రాద్దాం. ఇప్పుడు స్టాండర్డ్ ఇంటిగ్రల్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏమవుతుంది, దట్ ఈజ్ tan x plus c. Therefore integral value become just tan x. Very simple. ఎక్స్పోనెన్షియల్ తర్వాత లాగరిథం రెండు ఇన్వర్స్ ఫంక్షన్స్ అనే ఐడియా ఉండాలి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే జస్ట్ ఎక్స్ అని మిగులుతుంది. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఎట్లాగో 1 + tan స్క్వేర్ అని సీకెంట్ స్క్వేర్ రాస్తాం. డైరెక్ట్గా సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ tan x కాబట్టి ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1/x+1 × x+2 అని ఉంది. ఇక్కడ డినామినేటర్ పార్ట్లో 2 లీనియర్ ఫ్యాక్టర్స్ కనపడుతున్నాయి. మామూలుగా ఈ మోడల్ క్వశ్చన్ వస్తే ఏం చేస్తామంటే మనం పార్షల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేస్తాం. కానీ పార్షల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేసి ఏబి ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత ఇంటిగ్రేట్ చేసే కంటే ఒక చిన్న లాజిక్తో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఏం లేదు, జస్ట్ డినామినేటర్ పార్ట్లో 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, లాస్ట్ ఫ్యాక్టర్ మైనస్ ఫస్ట్ ఫ్యాక్టర్ రాసామనుకోండి ఏమవుతుందో చూడండి. x+2లోంచి x+1 రిమూవ్ చేద్దాం. xలోంచి x వెళ్ళిపోతుంది, 2 - 1 అంటే 1 అని వస్తుంది. సో మీరు ఈ 1 ఉంది కదా న్యూమరేటర్లో, ఆ 1 మీరు ఏం రాయొచ్చు అంటే x+2 - x+1 అని రాయొచ్చు. ఎస్, వితౌట్ డూయింగ్ పార్షల్ ఫ్రాక్షన్స్, వాట్ ఐఎమ్ సెయింగ్, సెకండ్ ఫ్యాక్టర్ మైనస్ ఫస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ 1. కావాలంటే వెరిఫై చేయండి. ఇక్కడ x+2లోంచి x+1 రిమూవ్ చేసాం అనుకోండి, x క్యాన్సల్, 2 - 1 1. సో ఈ 1 ప్లేస్లో న్యూమరేటర్ ప్లేస్లో మనం సెకండ్ ఫ్యాక్టర్ మైనస్ ఫస్ట్ ఫ్యాక్టర్ అని రాయొచ్చు. కింద x+1 × x+2 అది అట్లాగే ఉంచుతాం. నౌ ద వాల్యూ ఆఫ్ I బికమ్, దీని ఇప్పుడు 2 పార్ట్స్గా స్ప్లిట్ చేద్దాం. ఇంటిగ్రల్ x+2 హోల్ డివైడ్ బై x+1 × x+2 dx మైనస్ ఇంటిగ్రల్, ఇక్కడ ఒక x+1 ఉంది, ఇదేమో x+1 × x+2. ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి, ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. దేర్ఫోర్ ద వాల్యూ ఆఫ్ I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/x+1 dx, ఇది ఫస్ట్ వన్. ఇంటిగ్రల్ 1/x+2 dx, దిస్ ఇస్ సెకండ్ వన్. 1/x+1 ఇంటిగ్రేషన్ ఏమో స్టాండర్డ్ రిజల్ట్ కదా, లాగ్ మాడ్యులస్ x+1 రాస్తాం. f'(x/f(x) మోడల్ ఉంటే లాగ్ ఆఫ్ డినామినేటర్ పార్ట్ అని రాస్తాం. x+1 డెరివేటివ్ 1 న్యూమరేటర్లో ఉంది, x+2 డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది. f'(x/f(x) మోడల్ ఉన్నాయి ఇక్కడ. f'(x/f(x) ఇంటిగ్రేషన్ ఈజ్ లాగ్ ఆఫ్ f(x) అంటే లాగ్ ఆఫ్ డినామినేటర్. సో లాగ్ మాడ్యులస్ x+1 ఒకటి మైనస్ లాగ్ మాడ్యులస్ x+2 ఒకటి ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ c. ఇంకా మినిమైజ్ చేయొచ్చు మనం. లాగ్ a మైనస్ లాగ్ b అంటే లాగ్ a/b రాయొచ్చు. అంటే లాగ్ ఆఫ్ x+1 డివైడ్ బై x+2 ప్లస్ కాన్స్టెంట్. దిస్ ఇస్ ఇంటిగ్రల్ వాల్యూ. నెక్స్ట్ చూడండి, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1/x+3 × √x+2 dx ఇచ్చాడు. స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఇక్కడ √x+2 అని ఉంది. సో ఇంటిగ్రల్ ఫంక్షన్లో అది కాస్త డిఫికల్టీ ఉంది కాబట్టి దాన్ని సబ్స్టిట్యూషన్గా తీసుకుందాం. లెట్ x+2 ఈక్వల్ టు t². దీనికి ఒక 1 యాడ్ చేసామనుకోండి, ఇటువైపు కూడా ఒక 1 యాడ్ చేయాలి. తర్వాత డిఫరెన్షియేట్ చేద్దాం, dx ఈక్వల్ టు 2t dt అని వస్తుంది. నౌ ఇంటిగ్రల్ వాల్యూ రిటర్న్ యాజ్ ఇంటిగ్రల్ 1 డివైడెడ్ బై, ఇక్కడ x+3 ఉంది కదా, x+3 వాల్యూ t² + 1 బై సబ్స్టిట్యూషన్. తర్వాత √x+2 అని ఉంది, అంటే √t². పక్కన dx ఉంది కదా, దట్ ఈజ్ 2t dt. నౌ ద వాల్యూ ఆఫ్ I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 2t dt డివైడ్ బై t² + 1 ఇంటూ √t² అంటే జస్ట్ t రాయాలి,
ఇక టీటీ క్యాన్సిల్ అయిపోతే 2 అవుట్ సైడ్ ఇంటిగ్రల్ 1/1 ప్లస్ టీ స్క్వేర్ మాత్రం మిగులుతుంది. 1/1 ప్లస్ టీ స్క్వేర్ వచ్చేసి tan ఇన్వర్స్ ఆఫ్ టీ కదా. సో దట్ ఇట్ ఈస్ 2 టైమ్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ టీ ప్లస్ సి అని రాయొచ్చు. నౌ ద వాల్యూ ఆఫ్ I ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ టీ. చూడండి టీ స్క్వేర్ వాల్యూ x ప్లస్ 2 కదా, టీ వాల్యూ బికమ్ √x ప్లస్ 2 ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ c. సో దిస్ ఈస్ ద ఇంటిగ్రల్ వాల్యూ 2 టైమ్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ √x ప్లస్ 2. ఇవి రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ x⁴8/1 ప్లస్ x⁴18 dx అని ఉంది. I ఈజ్ గివెన్ యాజ్ ఇంటిగ్రల్ x⁴8 న్యూమరేటర్ అట్లాగే ఉంచుదాం, 1 ప్లస్ x⁴18 ఉంది కదా, జస్ట్ మాడిఫై చేద్దాం, x⁴9 హోల్ స్క్వేర్ రాద్దాం. ఇప్పుడు x⁴9 టీగా సబ్స్టిట్యూట్ చేస్తే 9 ఇంటూ x⁴8 ఇంటూ dx రిటర్న్ యాజ్ dt. ఇప్పుడు I వాల్యూ ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. ఇంటిగ్రల్ వాట్ ఈజ్ x⁴8 ఇంటూ dx, న్యూమరేటర్లో x⁴8 dx ఉంది కదా, ఫ్రమ్ దిస్ దట్ కెన్ బి రిటర్న్ యాజ్ dt డివైడ్ బై 9. dt న్యూమరేటర్లో, డినామినేటర్ పార్ట్లో 9 కాన్స్టెంట్ కాబట్టి నేను అవుట్ సైడ్ రాసేస్తున్నాను. తర్వాత 1 ప్లస్ x⁴9 అంటే t కదా, సో 1 ప్లస్ టీ స్క్వేర్ అని వస్తుంది. ఆన్ సింప్లిఫికేషన్ ఇట్ ఈస్ I ఈక్వల్ టు 1/9 ఇంటూ 1/1 ప్లస్ టీ స్క్వేర్ వాల్యూ వచ్చేసి ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ t ప్లస్ c. దేర్ ఫోర్ ద వాల్యూ ఆఫ్ I ఈక్వల్ టు 1/9 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ t అంటే t ప్లస్లో మనం x⁴9 రాయాలి. సో దిస్ ఈజ్ ఇంటిగ్రల్ వాల్యూ. సింపుల్. ఎప్పుడైతే డినామినేటర్ పార్ట్లో ఎక్స్పోనెంట్ ఆఫ్ x హయ్యర్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, పర్ఫెక్ట్ స్క్వేర్గా రాయడానికి ట్రై చేయాలి. సబ్స్టిట్యూషన్ మెథడ్లో మీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ న్యూమరేటర్లో కాంపోజిట్ ఫంక్షన్ ఉంది cot ఆఫ్ log x అని, డినామినేటర్ పార్ట్లో సింప్లీ x అని ఉంది. ఫైండ్ ఇంటిగ్రల్ cot log x బై x dx అన్నాడు. let us suppose given integral I equal to integral cot of log x whole divided by x into dx. ఇక్కడ మనం log x t అనుకుందాం. if you write log x equal to t implies its derivative 1/x dx that become dt. therefore I equal to integral cot of log x ఏమో t, 1/x dx ఏమో dt రాయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ cot t, ఇంటిగ్రేషన్ ఆఫ్ cot t log మాడ్యులస్ sin t, స్టాండర్డ్ రిజల్ట్ ఇది. ఇంటిగ్రేషన్ ఆఫ్ cot x dx అంటే స్టాండర్డ్ వాల్యూ log మాడ్యులస్ sin x ప్లస్ c. ఈ ఫార్ములా అప్లై చేశాను ఇక్కడ. బట్ ద వాల్యూ ఆఫ్ t ఈజ్ హియర్ log x, కాబట్టి log ఆఫ్ మాడ్యులస్ sin log x అని వస్తుంది ప్లస్ c. ఇది ఆన్సర్. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్. ఇంటిగ్రల్ cos √x డివైడ్ బై √x dx అని ఉంది. మళ్ళీ కాంపోజిట్ ఫంక్షన్, కొసైన్ ఫంక్షన్కి ఇంటర్నల్గా √x అని ఉంది. ఇంతకుముందు కొసైన్ ఫంక్షన్ కొటాంజెంట్ ఫంక్షన్కి ఇంటర్నల్గా log x ఉంది. ఇంటర్నల్ పార్ట్ మనం t సబ్స్టిట్యూట్ చేసాం కదా, ఇప్పుడు కూడా సేమ్ అదే. లెట్ √x ఈక్వల్ టు t, √x డెరివేటివ్ 1/2 √x dx కదా, అదేమో dt అవుతుంది. దెర్ఫోర్ dx బై √x రిటర్న్ యాజ్ 2 dt. I is given as integration of cos √x divided by √x dx. Now I equal integral cos √x అంటే cos t, dx by √x ఏమో 2 dt. 2 అవుట్ సైడ్ రాద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos t అంటే sin t కదా, జస్ట్ sin t ప్లస్ c అని వస్తుంది.
ఇక్కడ cos t dx by root x ఏమో 2 dt, 2 అవుట్ సైడ్ రాసి cos t ఇంటిగ్రేషన్ sin t రాయాలి. నౌ ద వాల్యూ ఆఫ్ I ఈక్వల్ టు 2 ఇంటూ sin t ప్లేస్లో రూట్ ఎక్స్ రాస్తాం ప్లస్ సి. సో 2 sin ఆఫ్ రూట్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1 బై log ఆఫ్ log x ఇంటూ x log x dx అని ఇచ్చాడు. let us suppose given I integral 1 whole divided by log of log x multiplied by x log x dx. ఇక్కడ log of log x ఏదైతే ఉందో దాన్ని సబ్స్టిట్యూషన్గా తీసుకుందాం, t అనుకుందాం. log of log x డెరివేటివ్ 1 by log x, మళ్ళీ ఇంటర్నల్గా log x డెరివేటివ్ 1 by x dx. ఇక్కడేమో tకి dt రాస్తాం. log of log x t అనుకుంటే 1 by x log x dx ఏమో dt అవుతుంది. therefore I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 డివైడ్ బై log of log x ఏమో t, రిమైనింగ్ 1 by x log x dx ఏమో dt. సో 1 by t ఇంటిగ్రేషన్ log modulus t ప్లస్ c అని వస్తుంది. therefore the value of I ఈక్వల్ టు log of modulus t అంటే ఇక్కడ t ప్లేస్లో log of log x రాస్తాం ప్లస్ c. సో log of log x ప్లస్ c, దట్ ఈస్ ద ఆన్సర్. సో బేసిక్గా మీకు కాంపోజిట్ ఫంక్షన్ కనపడ్డది అనుకోండి, ఇంటర్నల్ పార్ట్ను మనం సబ్స్టిట్యూషన్ మెథడ్లో t అనుకుంటూ సాల్వ్ చేయాలి. ఇక్కడ cot ఆఫ్ log x అంతే. ఇక్కడ x పవర్ 18 ఉంది కదా, దాన్ని కూడా x పవర్ 9 హోల్ పవర్ 2 రాయాలి. x పవర్ 9 సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. ఎక్కడ డిఫికల్ట్ అనిపిస్తుందో దాన్ని t అనుకుంటే ఈజీగా సాల్వ్ అవుతుంది. స్క్వేర్ రూట్ లోపల x ప్లస్ 2 ఉంది కదా, అది కాస్త డిఫికల్టీ, కాబట్టి x ప్లస్ 2ను t స్క్వేర్ అనుకుంటే ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఇక్కడ పార్షల్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. అయితే 2 డిఫరెంట్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు జనరల్గా a బై సంథింగ్ ప్లస్ b బై సంథింగ్ రాస్తాం కదా, అలా లెంతీ ప్రాసెస్ కాకుండా సెకండ్ ఫ్యాక్టర్ మైనస్ ఫస్ట్ ఫ్యాక్టర్ చేసి చూడాలి. న్యూమరేటర్తో ఈక్వేట్ అయింది ఇక్కడ, సో మనం సెకండ్ ఫ్యాక్టర్ మైనస్ ఫస్ట్ ఫ్యాక్టర్ని రాయొచ్చు న్యూమరేటర్ ప్లేస్లో. తర్వాత స్ప్లిట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు f'(x by f(x) మోడల్లో ఇంటిగ్రల్ ఫంక్షన్ ఉంది కాబట్టి లాగ్ ఆఫ్ డినామినేటర్ అని రాయగలిగాను మీరు. నెక్స్ట్ ఈ పవర్ లాగ్ ఆఫ్ సంథింగ్ అంటే ఎక్స్పోనెన్షియల్ లాగరిథం క్యాన్సిల్ అయిపోతుంది, ఓన్లీ ఆ ఇన్పుట్ మాత్రం రాయాలి. తర్వాత మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ స్టాండర్డ్ రిజల్ట్స్, తర్వాత ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో ఉండే ఫార్ములాస్ యూజ్ చేసుకుంటూ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. సో ఈ మోడల్ క్వశ్చన్స్ రిపీటెడ్గా పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో అడిగినవి ఇక్కడ. సో ఇలాంటి మోడల్స్ మనం కవర్ చేస్తే ఎనఫ్, యూ కెన్ స్కోర్ ఈజీలీ 2 మార్క్స్ ఫ్రమ్ దిస్. థ్యాంక్ యూ.